నమస్కారం అండి. సాధారణంగా 'తిరువీర్' సినిమా వస్తుందంటే చాలు అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దానికి తగ్గట్టుగానే గోదావరి పల్లెటూరు నేపథ్యంలో 90వ దశకం నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈటీవీ విన్‌లో ఓటీటీలో విడుదలైన సినిమా 'పాపం ప్రతాప్'. మరి ఈ ప్రతాప్ పడిన కష్టాలేంటి? ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు మన రివ్యూలో వివరంగా చూద్దాం. కథలోకి వెళ్తే ప్రతాప్ అనే అమాయకపు యువకుడి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. తన చిన్ననాటి స్నేహితురాలు బుజ్జమ్మ అంటే ప్రతాప్కి ప్రాణం. ఇంట్లో తండ్రికి ఇష్టం లేకపోయినా పట్టుబట్టి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. పెళ్ళైన కేవలం 3 రోజులకే బుజ్జమ్మ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది. నీలో ఏదో ఒక లోపం ఉంది, అది నువ్వు తెలుసుకొని సరిదిద్దుకుంటేనే నేను తిరిగి వస్తాను అని కండిషన్ పెడుతుంది. పాపం ఆ సమస్య ఏంటో తనకి అర్థం కాక తనలోని లోపాన్ని వెతుక్కునే క్రమంలో ప్రతాప్ పడే కవస్థలు, చేసే ప్రయాణమే ఈ సినిమా అసలు కథ. సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా ఆహ్లాదకరమైన పల్లెటూరి వాతావరణంలో సాగుతుంది. ముఖ్యంగా తన లోపాన్ని తెలుసుకోవడం కోసం ప్రతాప్ తన స్నేహితుడితో కలిసి చేసే సాహసాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయి. భార్య తన సమస్యను నేరుగా ఊరి పెద్దల పంచాయతీకి తీసుకెళ్లడం వంటి సీన్లు కథలో క్యూరియాసిటీని పెంచుతాయి. ఇక ద్వితీయార్థంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్లు, క్లైమాక్స్లో వచ్చే రచ్చబండ డ్రామా సినిమాకు మెయిన్ పిల్లర్ అని చెప్పాలి. అక్కడక్కడ కథ కాస్త నెమ్మదించినట్లు, సాగదీచినట్లు అనిపించినా దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉండడం వల్ల ప్రేక్షకులు కథకు కనెక్ట్ అవుతారు. స్క్రీన్ ప్లేలో మరికొంత పదును ఉంటే సినిమా ఇంకాస్త నెక్స్ట్ లెవెల్లో ఉండేది. నటీనటుల విషయానికి వస్తే తిరువీర్ మరోసారి తన మార్క్ నటనతో మెప్పించారు. ఆ అమాయకత్వం, ఒక భర్తగా అతను పడే సంఘర్షణ చాలా సహజంగా పండించారు. బుజ్జమ్మ పాత్రలో పాయల్ రాధాకృష్ణ చక్కగా ఒదిగిపోయింది. అజయ్ ఘోష్ తనదైన కోపంతో కూడిన నటనతో ఆకట్టుకోగా, సీరియల్ నటి రాశి క్లైమాక్స్ సన్నివేశంలో తన అనుభవంతో కూడిన పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఎమోషనల్గా కట్టిపడేశారు. గోపరాజు, రమణ, రఘుబాబు, ప్రసాద్ బెహ్రా తన వంతు హాస్యంతో సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చారు. సాంకేతికంగా చూస్తే కేఎం రాధాకృష్ణన్ అందించిన సంగీతం సినిమాకు ఆత్మలా నిలిచింది. 90ల నాటి ఆ పాత రోజులను గుర్తు చేయడంలో పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించాయి. సినిమాటోగ్రఫీ గోదావరి తీరపు అందాలను ఎంతో రిచ్గా వెండితెరపై ఆవిష్కరించింది. ఎడిటింగ్ విషయంలో అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా సినిమా క్వాలిటీ మాత్రం బాగుంది. చివరిగా చెప్పాలంటే పాపం ప్రతాప్ ఒక స్వచ్ఛమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అవగాహనను హాస్యంతో, భావోద్వేగంతో చెప్పే ప్రయత్నం ఇది. వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవాలనుకుంటే ఈ సినిమాను ఖచ్చితంగా ఒకసారి చూడవచ్చు. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.